విని గతాన్ని మరవడానికి ప్రయత్నించు. ఎలా మర్చిపోమంటావు కదా? నాకు తల్లి నేను లోటు తీర్చి అతిగా ఆరంభంగా పెంచిన నా తండ్రిని నేను ఎలా మర్చిపోగలను? చూడు జ్యోతి, బాధపడి ప్రయోజనం లేదు. నువ్వు బాధపడినంత మాత్రాన చనిపోయిన మీ నాన్న తిరిగి రావు. నా మాట విని మరవడానికి ప్రయత్నించు. లేదు, ఎంత మరవాలని ట్రై చేసినా మర్చిపోవడం నా వల్ల కావడం లేదు. జ్యోతి, సృష్టిలో మనము శాశ్వతం కాదు. మానవుడు తలుచుకుంటే సాధించినది ఏమీ లేదు. నా మాట విని నీ బాధను మరవడానికి ప్రయత్నించు. ఇదంతా ఇదంతా నా మూలంగానే జరిగింది. మా నాన్న బదులు నేను చనిపోయినా బాగుండేది. జ్యోతి, ఎంత మాట అన్నావు జ్యోతి. నీవు లేకుండా నేను ఎలా బ్రతకాను? నీవు దూరమైన మరుక్షణమే నా గొంతులో జ్ఞానం పోతుంది. అవును జ్యోతి, నా మనసే నా నుండి దూరం అయితే ఇంకా నేను ఎవరి కోసం బ్రతకాలి? ఎందుకు అసలు మా నాన్నని ఎవరు చెప్పారో, ఏం సాధించడం కోసం చెప్పారో నాకు అర్థం కావడం లేదు. ఈ పరిస్థితుల్లో నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి. మా నాన్న దుష్టుడే కావచ్చు, దుర్మార్గుడే కావచ్చు, కానీ కిరణ్, ఈ ప్రేమ ముందు నాకు ఇవేమీ కనిపించడం లేదు. కొండంత మా నాన్న పోయాక ఇది నేను దేని కోసం బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి? నా ప్రేమ కోసం బ్రతకాలి. నిన్నే దేవతగా కొలిచి నా హృదయంలో పూజించిన నా కోసం బ్రతకాలి. అవును, నాలోని ప్రతి అణువు నిన్నే స్మరిస్తుంది. నా మనసులో ఎప్పుడు నీ లోపమే మెదులుతుంది. నేను ఒక్క క్షణమైన ఉండలేను. అవును జ్యోతి, అలా మీ నాన్న తలుచుకుంటూ కంటికి వెంటికి పగలనగా రాత్రనగా ఏడుస్తుంటే నేనేమైపోవాలి? ఎంత చిత్రవాణి అనుభవిస్తున్నానో నీకు తెలియడం లేదు. నా ప్రేమ కోసం ఒక్కసారి ఈ నవ్వును చూసి నాకు చాలా రోజులైంది. జ్యోతి, నువ్వు అలా నవ్వుతుంటే నా మనసు వేయి సన్నాయిలు మోగినట్టు. అదిగో చూడు, దూరాల సముద్ర పాలను ఎంత గంభీరంగా వికసిస్తున్నాడు. ఈ పున్నమి వెన్నెల్లో ఆ సముద్ర పాలల్లో ఈ మొక్కలు చిరుమొక్కలు, నీలో ఉన్నది సిరిమొక్కలు. ఈ మొక్కలపై రంగులు నీలాకాశపు రంగులు.